నమస్కారం. హెల్త్ ఇన్సైట్స్ బై ఎస్ఎస్ కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే గోధుమ పిండితో చికెన్, గుడ్డు, కూరగాయలతో చాలా హెల్తీ రుచికరమైన చికెన్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మార్కెట్లో దొరికే మైదా నూడిల్స్కు బదులుగా ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి అవసరమైనంత నీరు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలపండి. చేతితో లేదా డోక్ నీరింగ్ మెషిన్తో కలిపినా సరిపోతుంది. పిండిని 15 నుంచి 20 నిమిషాలు మూతపెట్టి విశ్రాంతి ఇవ్వండి. తర్వాత పిండిని చపాతీలా పలుచగా వత్తి పదునైన కత్తితో చాలా సన్నగా నూడిల్స్లా కట్ చేయండి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు మరిగించి కొద్దిగా ఉప్పు వేసి తయారు చేసిన నూడిల్స్ను 5 నుంచి 7 నిమిషాలు ఉడికించండి. ఉడికిన వెంటనే చల్లటి నీటిలో వేసి 1 నిమిషం ఉంచండి. ఇలా చేస్తే నూడిల్స్ అతుక్కోకుండా మంచి టెక్స్చర్తో ఉంటాయి. ఇప్పుడు ఒక పాన్లో 1 లేదా 2 టీ స్పూన్లు నూనె వేడి చేయండి. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 1 నిమిషం వేయించండి. తర్వాత క్యారెట్, క్యాప్సికం, మొక్కజొన్న గింజలు వేసి 2 నిమిషాలు వేయించండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఎర్రకారం పొడి వేసి కలపండి. ఇప్పుడు ఉడికించిన గోధుమ నూడిల్స్ను ప్యాన్లో వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా టాస్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి చల్లి కలపండి. ఇప్పుడు ఒక గుడ్డు పగలగొట్టి నూడిల్స్లో వేసి ముందుగా ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ను వేసి బాగా కలపండి. చివరిగా 1 లేదా 2 టీ స్పూన్లు సోయా సాస్ వేసి మరోసారి బాగా కలపండి. అంతే, ఇంట్లోనే తయారైన హెల్తీ చికెన్ నూడిల్స్ సిద్ధం. ఈ రెసిపీలో గోధుమ పిండి వల్ల ఫైబర్ లభిస్తుంది. చికెన్ మరియు గుడ్డు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ను అందిస్తాయి. క్యారెట్, క్యాప్సికం, మొక్కజొన్న వంటి కూరగాయలు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. కాబట్టి బయట దొరికే మైదా నూడిల్స్తో పోలిస్తే ఇది మరింత పోషకవంతమైన మరియు ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.